చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అటు ఎగువ నుండి కూడా భారీగా వరద నీరు పోటెత్తడంతో జలాశయాలు నిండుకుండలాగా తలపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని కడెం, స్వర్ణ, సాత్నాల, మత్తడివాగు, గడ్డెన్నవాగు, పెద్దవాగు, కొమరంభీం ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నిర్మల్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టు అయిన కడెంలో నీటి మట్టం క్రమక్రమంగా గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా సోమవారం ఉదయం 695 అడుగులకు నీరు చేరుకుంది. ఎగువ నుండి భారీగా వస్తున్న ఇన్ఫ్లో కారణంగా ఒక గేట్ను ఎత్తి 8634 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో కాలువలకు 699 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కోసం 9 క్యూసెక్కులతో పాటు 8178 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గతేడాది వర్షాలకు ప్రాజెక్టుపై నుండి నీరు పారి పరిస్థితి డేంజర్లో పట్టడంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి మరమ్మతులు చేయించింది. ఈసారి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి ప్రవాహాన్ని ఆపగలిగేలా అన్ని గేట్లకు రిపేర్లు పూర్తి చేయించింది. ఇక గేట్లెత్తి నీరు దిగువకు వదులుతుండడంతో ప్రాజెక్టు సందర్శకుల తాకిడి పెరిగింది. 2 ఏళ్లుగా ప్రమాదపు అంచున ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉండడంతో అన్నదాతలతో పాటు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. बोला रे।